రాజకీయాలు మంచి ఫైర్ మీద నడుస్తున్నాయి. అప్పులు, స్కామ్లు, స్కీమ్ల ఆరోపణలపై సవాళ్లు, ప్రతి సవాళ్లు డైనమిట్లా పేలాయి. ముందుగా సీఎం సవాల్, దానికి ప్రతిపక్షం సై అనడంతో రాజకీయ అగ్గి రాజుకుంది. సవాల్కు మేం సై, సెంటర్ ఎక్కడో చెప్పు, కడిగి పారేస్తామని ప్రతిపక్ష బీఆర్ఎస్ మీరేం చేశారో మేమేం చేశామో లెక్క తేల్చుకుందామంటూ కాంగ్రెస్ కౌంటర్తో రాష్ట్రం ఎన్నికల జోన్ను తలపించింది. అందులోనే ఖాళీ కుర్చీలు, అరెస్టులు, పాలిటిక్స్ ను మరింత రక్తి కట్టించాయి. ఇంతకు మొత్తం సవాల్ ఎపిసోడ్లో ఏం తేలింది? ఎవరిది పై చేయగా నిలిచింది? ఎవరికి పొలిటికల్ మైలేజ్ వచ్చింది? సవాల్ విసిరి అధికార పక్షాన్ని రెచ్చగొట్టడం ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యూహంలో భాగమేనా? కాంగ్రెస్ బీఆర్ఎస్ల డ్రామా అంటూ బీజేపీ మిడిల్ ఎంట్రీతో ఫైట్ ముక్కోడపు సిరీస్ లా మారిందా? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో రాజకీయ నిప్పును రాజేసిన అప్పు. ముందుగా సీఎం సవాల్తోనే మొదలైన వార్. ఛాలెంజ్కి సై అన్న కారు, రక్తి కట్టిన రాజకీయం. సవాల్ వార్లో పొలిటికల్ మైలేజ్ ఎవరికి? తెలంగాణ రాజకీయాల్లో అప్పు నిప్పు పుట్టించింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య సవాళ్ల యుద్ధానికి ఆజ్యం పోసింది. ముందుగా సీఎం సవాల్తో మొదలైన వార్ ఆ తర్వాత ఎన్నెన్నో మలుపులు తిరిగి మరో 2 ఏళ్ల ముందే రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ని తలపించేలా చేసింది. గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల్లో ముంచిందని కాంగ్రెస్ అంటోంటే అంతా అబద్ధం, మేం చేసింది 3 లక్షల కోట్ల అప్పే, దీనిపై చర్చకు ఎక్కడికైనా వస్తామని కారు నేతల కౌంటర్తో రాజకీయం గరంగరంగా మారింది. చర్చకు మేం రెడీ అంటూ గన్ పార్క్ వద్ద 3 మంత్రులు ఎదురుచూడగా తెలంగాణ భవన్లో మంత్రి జూపల్లికి కుర్చీ వేసి మరీ చర్చకు రావాలని కోరారు కేటీఆర్. ఇదిలా ఉంటే మంత్రులు ఫోన్లు ఎత్తడం లేదని, తానే మంత్రుల వద్దకు వెళ్తానని బయలుదేరిన హరీష్ రావును పోలీసులు మధ్యలోనే అడ్డుకుని అరెస్టు చేయడంతో రాజకీయం మరింత హీటెక్కింది. రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన ఉన్న అప్పులు, ప్రస్తుతం వాటికి కడుతున్న వడ్డీలు గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. గత బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిందని, ప్రభుత్వం నెత్తిన 7 లక్షల కోట్ల అప్పు ఉందని, నాటి పాలకుల పాపం మాకు శాపంగా మారిందని సీఎం రేవంత్ పదే పదే అంటుండగా, హామీల నుంచి తప్పించుకోవడానికే కాంగ్రెస్ అబద్ధాలు చెప్తోందని, మా హయాంలో ప్రభుత్వం చేసింది కేవలం 3 లక్షల కోట్ల అప్పేనని, ఇదే విషయాన్ని కేంద్రం కూడా స్పష్టం చేసిందంటూ బీఆర్ఎస్ నేతలు కౌంటర్ అటాక్ చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ది చేతకాని ప్రభుత్వమని, ఇచ్చిన హామీలను అమలు చేయలేకనే అప్పుల సాకు చూపిస్తున్నారని మండిపడుతున్నారు. ఇదే విషయమై సీఎం రేవంత్ మరోసారి ప్రతిపక్షానికి సవాల్ విసిరగా అందుకు బీఆర్ఎస్ సై అనడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఒకరిపై మరొకరు పై చేయి సాధించేలా ఎవరికి తోచిన పొలిటికల్ గేమ్ వారాడారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరో 2 ఏళ్లకు పైగా సమయం ఉంది. కానీ అప్పుడే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయినట్టు కనిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు దూకుడు పెంచాయి. ఈ నేపథ్యంలో తమ రాజకీయ ప్రత్యర్థులకు కౌంటర్లు ఇచ్చేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ మళ్లీ యాక్టివ్ అయినట్టు కనిపిస్తోంది. నిజానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీలో స్తబ్దత ఏర్పడింది. అదే సమయంలో పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఆ పార్టీని మరింత కుంగదీశాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రాకుండటం, ఫామ్ హౌస్కే పరిమితం అవటం కూడా గులాబీ క్యాడర్లో నిరుత్సాహానికి కారణమైంది. తర్వాత జరిగిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. అప్పటి నుంచి పార్టీ బాధ్యతను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరో ముఖ్య నాయకుడు హరీష్ రావు భుజాన వేసుకున్నారు. అయితే 2 ఏళ్లుగా ఆశించిన స్థాయిలో పార్టీని గాడిలో పెట్టలేకపోయారన్న విమర్శలు సైతం వ్యక్తమయ్యాయి. ఇదే సమయంలో అధికారం కోల్పోయినప్పటికీ నాయకులు, కార్యకర్తలకు ముఖ్య నాయకులు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు సొంత పార్టీలోనే వ్యక్తమయ్యాయి. ఇంకోవైపు కాంగ్రెస్ ఎన్నికల హామీలు, ప్రజా సమస్యలపై ఆశించిన స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ స్పందించడం లేదన్న విమర్శలు సైతం ఎదుర్కొంది. దీంతో పార్టీ యాక్టివ్ కావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. 10 ఏళ్లు అధికారాన్ని అనుభవించిన నాయకులు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్లో నిరుత్సాహ వాతావరణం కనిపించింది. అధికారాన్ని అనుభవించిన వారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేయడం లేదని విమర్శలు వినిపించాయి. ఇదిలా ఉంటే గత ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధినేత కేసీఆర్, పార్టీ నాయకులు సమావేశమయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదు మీద ఇతర అంశాలపై దిశానిర్దేశం చేశారు. అప్పటి నుంచి ముఖ్య నాయకులు కేటీఆర్, హరీష్ రావు రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. జిల్లాల వారీగా నియోజకవర్గాలను జల్లెడపడుతూ పార్టీ సభ్యత్వ నమోదు, స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూలపై పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశాల పేరుతో
కేటీఆర్, హరీష్ రావు జిల్లాల పర్యటనలు పార్టీలో నూతన ఉత్సాహాన్ని తీసుకొస్తున్నాయి. ఇప్పటివరకు పార్టీ నాయకులకు క్యాడర్కు మధ్య గ్యాప్ ఉందన్న అభిప్రాయం బీఆర్ఎస్లో ఉంది. ఓటమి తర్వాత కూడా బీఆర్ఎస్ ముఖ్య నాయకుల్లో మార్పు రాలేదన్న చర్చ గత 2.5 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీలో ఉంది. తాజాగా కేటీఆర్, హరీష్ రావులు నియోజకవర్గాల పర్యటనలను కార్యకర్తలను కలుసుకోవటానికి ఉపయోగించుకుంటున్నారు. అదే సమయంలో జిల్లాల వారీగా నాయకులకు సమయం కేటాయించడంతో బీఆర్ఎస్ నేతల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. ఇంకొక వైపు నియోజకవర్గాలకు వెళ్లినప్పుడు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయా జిల్లాల మంత్రులను టార్గెట్ చేస్తూ కేటీఆర్, హరీష్ రావు దూకుడు ప్రసంగాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్లో కీలక మంత్రుల్ని టార్గెట్ చేస్తూ అటెన్షన్ బీఆర్ఎస్ వైపు ఉండేలా చూస్తున్నారు. తాజాగా మంత్రులు వర్సెస్ మాజీ మంత్రుల ఎపిసోడ్లో బీఆర్ఎస్కే మైలేజ్ వచ్చిందన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అప్పుల అంశంలో బీఆర్ఎస్ను కార్నర్ చేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ భావించింది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ను కాంగ్రెస్ టార్గెట్ చేసింది. అయితే కాంగ్రెస్ నేతల సవాల్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు చాకచక్యంగా అందిపుచ్చుకున్నారన్న చర్చ రాజకీయాల్లో నడుస్తోంది. చర్చకు రమ్మన్న మంత్రులే తమ నాయకులను పోలీసులతో అడ్డగించారని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తోంది. ఇదే ఊపులో కాంగ్రెస్ ఎన్నికల హామీలు, ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది.